ఊరిలో ఉన్న రాజ్మహల్ ముందు ఒక శవం దొరుకుతుంది. అంతా నార్మల్గానే ఉంది. అది సహజ మరణం అనుకొని దహన సంస్కారాలు చేయాలని అనుకుంటారు ఊరి ప్రజలు. కానీ ఒక వ్యక్తికి అది సాధారణ మరణంలా అనిపించదు. అందుకే పట్టుపట్టి మరి పోస్ట్ మార్టంకి పంపించాలని డిమాండ్ చేస్తాడు. అతను ఊరి సర్పంచ్ కొడుకు కావడం వల్ల చేసేదేమీ లేక పోస్ట్ మార్టంకి పంపిస్తారు. డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే శవంలో గుండె లేదు, కానీ శవంపై ఒక్క గీత కూడా పడలేదు. డాక్టర్లందరూ ఆశ్చర్యపోతారు, అసలు ఇదెలా సాధ్యమని. ఇది తెలుసుకున్న యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గౌతమ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ముందుగా మెహల్లోంచి మొదలు పెడతాడు. ఎందుకంటే ఈ హత్యకి మెహల్కి ఏదో ఒక సంబంధం ఉందని గౌతమ్కి అనిపిస్తుంది. ఆ మెహల్లో 20 సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్స్ దొరుకుతాయి. వాటిల్లో కూడా ఇటువంటి హత్యల గురించే ప్రస్తావన ఉంది. ఉమర్ అనే సైంటిస్ట్ వీటి గురించి రీసెర్చ్ చేశాడు, కానీ ఇప్పుడు ఆయన చనిపోయాడు అని ఆ న్యూస్ పేపర్స్లో ఉంది. అసలు 20 సంవత్సరాల క్రితం ఇలాంటి హత్యల గురించి ఒక వ్యక్తి రీసెర్చ్ చేయడం ఏమిటి, అసలు ఇలాంటి హత్యలు జరగడం ఏమిటి అని ఆశ్చర్యపోతాడు గౌతమ్. తర్వాత గౌతమ్ ఇంకా మెహల్ వెతకడం మొదలు పెడతాడు. అయితే ఆ మెహల్లో ఒక రహస్య గది ఉంది. ఆ గదిని తెరవకూడదని, ఆ గదిలో దయ్యాలు ఉన్నాయని ఊరి ప్రజలు నమ్ముతారు. కానీ గౌతమ్ ఇవేవీ పట్టించుకోకుండా ఆ గదిని పగలగొడతాడు. ఆ గదిని పగలగొట్టి లోపల సోదా చేయడం మొదలు పెడతాడు. అందులో అతనికి ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ 25 సంవత్సరాల పురాతనమైంది. ఆ లెటర్లో ఇలా ఉంటుంది: ఈ హత్యల గురించి నీకు సొల్యూషన్ కావాలి అంటే ఈ పొడుపు కథ సాల్వ్ చేయి. రాజులు మారినా నేను మారను, యుగాలు గడిచినా నా స్థానం కదలదు, నన్ను చూసి సముద్ర యాత్రికులు దారి కనుగొంటారు, ఆకాశమంతా తిరిగినా నేను మాత్రం స్థిరంగా కనిపిస్తాను, నేను చంద్రుడు కాదు, సూర్యుడు కాదు, గ్రహం కాదు, మరి నేనెవరిని అని ఆ పొడుపు కథలో ఉంటుంది. గౌతమ్ దీని గురించి పెద్దగా పట్టించుకోడు. గౌతమ్ ఇంకా క్లూస్ కోసం వెతుకుతూ ఉంటాడు, కానీ ఎటువంటి క్లూ దొరకదు. ఆ రోజు దీని గురించే ఆలోచిస్తూ నిద్రపోతాడు. తనకి ఒక కల వస్తుంది. అందులో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఏదో చేస్తున్నట్టు, ఒకరిని హత్య చేస్తున్నట్టు కల వస్తూ ఉంది. అయితే ఆ తర్వాత గౌతమ్ లేచి ఆ పెయింటింగ్ తనకే తెలియకుండా అమ్మాయి ఒక పెయింటింగ్ వేస్తాడు. తన చేతిలో ఒక వజ్రం పట్టుకున్నట్టు ఉంటుంది, కానీ ఆ వజ్రం తన చేతిలో ఉండదు. అది తన చేతికి కొంచెం పైన ఉంటుంది, అంటే తన చేతి మీద వేలాడుతున్నట్టు ఉంటుంది. ఈ పెయింటింగ్ గురించి గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు పొద్దున లేవగానే. అసలు నేను ఈ పెయింటింగ్ ఎలా వేశాను నాకే తెలియకుండా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ ఒకడు వస్తాడు. అతను ఆ పెయింటింగ్ చూసి, ఏంటి మావా, ఏంటి కథ, ఎవరి అమ్మాయి అని అడుగుతాడు. నాకు కూడా తెలియదురా, అసలు నేను ఈ పెయింటింగ్ ఎలా వేశానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని అంటాడు. మావా, ఈ వజ్రం కొంచెం ఏదో తేడా కొడుతుంది కదా. అవునరా, ఇది చాలా డిఫరెంట్గా ఉంది అని అంటాడు. ఈ వజ్రాన్ని ఎక్కడో చూసినట్టుంది మావా అని గౌతమ్ ఫ్రెండ్ అంటాడు. ఎక్కడ చూసావురా అని అంటాడు గౌతమ్. గుర్తు రావట్లేదు మావా అని చెప్తాడు తన ఫ్రెండ్. మీ తాతయ్య ఒక బుక్ రాశాడు కదా, అప్పుడు ఆ బుక్లో చూశాను ఇలాంటి వజ్రాన్ని అని చెప్తాడు గౌతమ్ ఫ్రెండ్. తాతయ్య బుక్లో చూసావా? నేను ఆ బుక్ కొంచెమే చదివాను రా, అందుకే నాకు తెలియదు. సరే,
ఓకే అయితే నేను ఈ కేసు సాల్వ్ అయ్యాక ఈ వజ్రం గురించి తెలుసుకుంటాను అని చెప్తాడు. కేసు ఏంటి మావా, ఏం మాట్లాడుతున్నావు? అప్పుడు గౌతమ్ జరిగిన విషయమంతా చెప్తాడు. అరే అసలు ఇదెలా పాసిబుల్ రా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెబుతాడు. అరే ఒక పొడుపు కథ ఉంది దాంట్లో, ఆ పొడుపు కథని నువ్వు సాల్వ్ చేయగలవా అని అడుగుతాడు. ఏంటో చెప్పు మావా, నాకు తెలిస్తే నేను సాల్వ్ చేస్తాను అని అంటాడు గౌతమ్ ఫ్రెండ్. రాజులు మారినా నేను మారను, యుగాలు గడిచినా నా స్థానం కదలదు, నన్ను చూసి సముద్ర యాత్రికులు దారి కనుగొంటారు, ఆకాశమంతా తిరిగినా నేను మాత్రం స్థిరంగా కనిపిస్తాను, నేను చంద్రుడు కాదు, సూర్యుడు కాదు, గ్రహం కాదు, రాజులు మారినా నేను మారను, యుగాలు గడిచినా నా స్థానం కదలదు, నన్ను చూసి సముద్ర యాత్రికులు దారి కనుగొంటారా, ఆకాశం అంతా తిరిగినా నేను మాత్రం స్థిరంగా ఉంటాను, నేను చంద్రుడు కాదు, సూర్యుడు కాదు, గ్రహం కాదు. అరే చంద్రుడు కానప్పుడు, సూర్యుడు కానప్పుడు, గ్రహం కానప్పుడు ఏంట్రా ఇది, అసలు ఇంత డిఫరెంట్గా ఉందేంటి? ఇంకా నీకు విషయం తెలుసా అని గౌతమ్ చెప్తాడు. ఏంటి మావా? అది ఈ లెటర్ 25 సంవత్సరాల క్రితంది, దాని డేట్ 25 సంవత్సరాల క్రితంది ఉంది. ఏం మాట్లాడుతున్నావురా, అసలు 25 సంవత్సరాల క్రితం ఈ హత్యలు జరుగుతాయని, దానికి ఒక సొల్యూషన్ ఉంటుందని వాళ్ళు అప్పుడే ఎలా రాయగలిగారు అని అంటాడు గౌతమ్ ఫ్రెండ్. నాకు కూడా అర్థం కావట్లేదురా అది అని గౌతమ్ అంటాడు. అప్పుడు వెంటనే ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైంది రాహుల్, ఎందుకు అంత అలసిపోయి ఉన్నావు, ఎందుకు అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావు, ఎందుకు అంత వేగంగా పరిగెత్తున్నావు అని అంటాడు గౌతమ్. సార్ సార్ మళ్ళీ హత్య జరిగింది సార్. షట్, మళ్ళీ నా ఊరిలో మళ్ళీ హత్య జరిగింది, ఈసారి నేను వాడిని వదిలిపెట్టను అని క్రైమ్ స్పాట్ దగ్గరికి వెళ్తారు గౌతమ్ ఇంకా టీం. అది మళ్ళీ మహల్ ముందే జరుగుతుంది ఆ హత్య. ఈసారి ఆ హత్య జరిగిన చోట ఒక వెంట్రుక దొరుకుతుంది. అది ఒక ఆడ మనిషి వెంట్రుక అని గౌతమ్కి అర్థమవుతుంది. అయితే ఊరిలో ఉన్న, సిటీలో ఉన్న, ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న లేడీ క్రిమినల్స్ అందరి గురించి డీటెయిల్స్ తన ఫ్రెండ్ ద్వారా కనుక్కొని మరుసటి రోజు వాళ్ళందరి శాంపిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇలా 2-3 days గడిచిపోతాయి. ఇలా శాంపిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఈ హెయిర్ శాంపిల్ని పంపిస్తారు ల్యాబ్కి. అయితే ల్యాబ్లో ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే ఇది హ్యూమన్ హెయిరే కాదు అని తెలుస్తుంది. అండ్ దాని డిఎన్ఏ సీక్వెన్సింగ్ కూడా చాలా తేడాగా ఉంటుంది. గౌతమ్ ఆ రిపోర్ట్ చూసినప్పుడు ఆ డిఎన్ఏ సీక్వెన్స్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఇది తన తాత రాసిన బుక్లోనే ఉంది అని గౌతమ్కి గుర్తొస్తుంది. అయితే ఆ వజ్రానికి, ఈ డిఎన్ఏ సీక్వెన్స్కి, ఈ హత్యలకి ఏదో సంబంధం ఉంది, ఇదంతా తాత రాసిన పుస్తకంలోనే ఉంది అని అనుకొని వెంటనే సిటీకి బయలుదేరుతాడు. ఎందుకంటే ఆ పుస్తకం సిటీలో ఉంది. సిటీకి గౌతమ్ బయలుదేరినప్పుడు ఒక అమ్మాయిని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇది గమనించిన గౌతమ్ వెంటనే వాళ్ళని చేస్తాడు. గౌతమ్ చాలాసేపు ఫైట్ చేస్తాడు వాళ్ళతో. ఈలోపు సిటీలో ఉన్న గౌతమ్ ఇంట్లోకి ఒక వ్యక్తి మాస్క్ వేసుకొని దూరుతాడు. ఆ వ్యక్తి
అంతా వెతికి గౌతమ్ వాళ్ళ తాత రాసిన పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకాన్ని కాల్ చేస్తాడు. హే గౌతమ్, ఇంకెప్పుడు నీకు నిజం తెలీదురా, ఈ హత్యలు ఇలానే జరుగుతూ ఉంటాయి అని అతను అంటాడు. అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయిని కాపాడి పోలీసులకు అప్పచెప్పి గూండాల్ని ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి గౌతమ్ తన ఇంటికి వస్తాడు. కానీ ఎక్కడా వాళ్ళ తాతయ్య రాసిన పుస్తకం దొరకదు. అసలు ఏమైంది, తాతయ్య రాసిన బుక్ ఎందుకు దొరకట్లేదు అని గౌతమ్ ఆలోచిస్తూ ఉండగా గౌతమ్కి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. రే రే గౌతమ్, రే గౌతమ్, ఏమైందిరా, మళ్ళీ ఊర్లో ఇంకా హత్య జరిగిందా ఏంటి? కాదురా, మీ నాన్నని దేశద్రోహి అంటున్నారా. రే ఏం మాట్లాడుతున్నావు, న్యూస్ చూడరా అని చెప్తారు. అతను న్యూస్ లైవ్ ఆన్ చేస్తాడు. ఆర్మీ మేజర్ అయిన రఘునందన్ దేశానికి చాలా పెద్ద ద్రోహం చేశాడు. గత 10 సంవత్సరాలుగా దాదాపు 20,000 ఫైల్స్ సిఐఏకి అమ్మేశాడు. అతను ఇప్పుడు అదృష్టవశాత్తు మరణించాడు అని న్యూస్ వస్తుంది. అది చూసి గౌతమ్ కుప్పకూలిపోతాడు. మా నాన్న దేశద్రోహం చేయడం ఏంటి అని బాధపడుతూ ఉంటాడు. అసలు గౌతమ్ వాళ్ళ తాత పుస్తకం కాల్చింది ఎవరు? గౌతమ్ వాళ్ళ తాత పుస్తకంలో ఆ వజ్రం గురించి, ఆ డిఎన్ఏ సీక్వెన్సింగ్ గురించి ఏం రహస్యాలు ఉన్నాయి, అసలు ఈ హత్యలు ఎలా జరుగుతున్నాయి, ఆ పొడుపు కథకి ఆన్సర్ ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీక్ దాకా వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ వీక్ నుంచి రోజు ఈ సిరీస్కి సంబంధించిన ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి కన్సిస్టెంట్గా ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.